రాజేంద్ర ప్రసాద్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది సార్? అది చక్కగా చాలా హైలైట్ ఉంది. రాజేంద్ర ప్రసాద్ గారు హైలైట్ ఉంది. అంటే అసలు పిల్లలు మెయిన్ అసలు ఏంటి బాగా నచ్చింది మూవీలో ఏంటంటే అది ఒక మెసేజ్ ఒకటి అనాథ పిల్లలు అంటే చేయడం, అది ఒక వయసులో చేసే తప్పుల కోసం వాళ్ళు పుట్టిన తర్వాత అనాథాశ్రమంలో పోయి వాళ్ళ తల్లి తండ్రిల ఒక ఆదరణ లేక ఏ విధంగా అయితే బాధపడతారో దాన్ని కళ్ళ కట్టినట్టుగా చాలా మంచిగా తీసింది. అంటే ఒకప్పుడు కన్నా ఇప్పుడు ఎక్కువగా ఉంది కదండి పిల్లలకి అనేది వదిలేదు. అందుకే ఆ మెసేజ్ కోసమే సినిమా తీసిన డైరెక్టర్ గారు. ఇప్పుడు పల్లెటూరులో కూడా చాలా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. దృష్టిలో పెట్టుకొని ఈరోజు సినిమా కూడా అలాంటివి ఉంది. తల్లిదండ్రులు లేని బాధ ఏంటంటే ఈరోజు కళ్ళతో చూసాము, చాలా బాధ కలిగింది మనకిట. సూపర్. మరి ఏదైతే ఇప్పుడు తల్లిదండ్రులు గొడవలు ఏదైతే ఉన్నాయో పిల్లల మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు. చాలా చిన్న కొన్ని పల్లెటూరులో కానీ కొన్ని సిటీలో కానీ కొన్ని జరుగుతూ ఉన్నాయి. అలాంటిది మరి పిల్లలకు తల్లిదండ్రులు చేసే తప్పులకు పిల్లలు అనాథ అయిపోతారు. మరి ఆ విషయంలో ఈరోజు సినిమా చూడడం జరిగింది. కానీ బాగుంది. ఏదైతే డైరెక్టర్ ఏదో దాన్ని గుర్తించి చేసినా బాగుంది. అంటే ఒక అనాథ పిల్లలని అట్లా చేయడం, ఆ కోర్టులో అట్లా తీర్పేయడం అదొకటి బాగా నచ్చింది. తల్లిదండ్రుల సెంటిమెంట్ నచ్చిందా? ఆ కోర్టు తీర్పు బాగా నచ్చింది. సినిమా సినిమాలో హైలైట్ బాగానే ఉంది, హైలైట్ ఉంది. రాజేంద్ర ప్రసాద్ చేసుకోము, ఆ కోర్టు జడ్జి తీర్పించుకోము, అది ఆ నిరూపించుకోము, ఆ అబ్బాయిది బాగా అనిపించింది. ఆడియన్స్ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. మా సినిమా వచ్చిన వాళ్ళందరూ మీ బ్యానర్లో మంచి మూవీ వచ్చిందని చాలా బాగా హ్యాపీ ఫీల్ అవుతుంది. అవునండి, చాలా ఆడియన్స్ రెస్పాన్స్ చూసి నాకు కూడా కన్నీళ్ళు వస్తున్నాయి. మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ తీశారు మేడం అని కంగ్రాట్స్ చెప్తున్నారు అందరూ. ఇంకా నాకు ఇట్లాంటి సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలి, ఇట్లాంటి చేస్తే ఇట్లాంటి సినిమాలే చేయాలి అనేది ఇంకొంచెం ఎక్కువ ఇదైంది. ఎప్పటి నుంచో మీరు మూవీ చేద్దామని అనిపించి ఒక మంచి కథతో స్టార్ట్ చేశారండి. అవునండి, ఇది 5 years నుండి మా డ్రీమ్ అండి. అది ఇప్పుడు ఫుల్ఫిల్ అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇలాగే ప్రేక్షకులు ఆదరించి అభిమానిస్తారని కోరుకుంటున్నాను. అంటే ఎందుకు అని పర్టికులర్గా అంటే జనాన్ని మెసేజ్ ఇద్దామని ఖచ్చితంగా తీసారు. అంటే ఇప్పుడు కమర్షియల్ సినిమాలు వస్తున్న టైంలో మీరు మెసేజ్ ఇద్దామని ఎందుకు మూవీ చేశారు? అంటే ఇందులో మెసేజ్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయండి. మెసేజ్ అంటే తెలిసి తెలియని వయసులో చేసిన తప్పు వల్ల వాళ్ళ లైఫ్ ఎట్లా డిపెండ్ అయ్యి ఉంటుంది, మంచి మార్గంలో వెళ్తే ఎట్లా ఉంటుంది, చెడు మార్గంలో వెళ్తే ఎట్లా ఉంటుంది అనేది సొసైటీకి చెప్పాలనేది మా ఈ బ్యానర్లో ఒక థీమ్ అండి. ఇట్లాంటి థీమ్లోనే ఇంకా ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి మనం ఉపయోగపడాలి, ఎదుటి మనిషికి మనం ఒక మెసేజ్ ఇవ్వాలి. ఆ అవకాశం నాకు వచ్చినందుకు నేను గాడ్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సక్సెస్ అవ్వాలి, 100 days అవ్వాలని కోరుకుంటున్నాం సార్. అందరూ కూడా మనసు పెట్టి చూడాలి. ఆడియన్స్ అందరూ కూడా చాలా బాగుంది. అంటే పెద్ద మూవీస్ తో లింక్ పెట్టుకోకుండా చిన్న హీరోయిన్లు హీరోలు కూడా కొద్దిగా మనస్ఫూర్తిగా బ్లెస్సింగ్స్ ఇచ్చి వీళ్ళు మూవీని కూడా ఆశీర్వదించాలి. సూర్య పెద్ద సినిమా రిలీజ్ అయింది, దాంతో పాటు పోటీ పడుతుంది సినిమా అంటున్నారు అందరూ. లేదండి, ఎవరు ఇది వాళ్ళకు ఉంటుంది. కానీ కొద్దిగా మనసు పెట్టి చూస్తే ఈ మూవీలో మీనింగ్ ఏంటో అర్థమవుతుంది. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరు కూడా చాలా బాగుంది. ఇంకొకసారి చూడాలనిపిస్తుంది మూవీ. బాగుంది. ఫ్యామిలీ కానీ యూత్ కానీ ఒక మెసేజ్ బాగుంది. అనాథ పెరిగిన ఒక సెంటిమెంట్ బాగుంది. సినిమా అందరూ తప్పక చూడండి. నేనెవరు మూవీ చూసాను, బాగుంది. కాన్సెప్ట్ బాగుంది. యుక్త వయసు వాళ్ళకి బాగా తెలిసి వచ్చే టాపిక్. అంటే మెయిన్లీ ఇప్పుడున్న జనరేషన్ చూడాల్సిన సినిమా అని అందరూ అంటున్నారు ఆడియన్స్. అదే. సో ఎందుకని ఈ వయసులో ఉన్న వాళ్ళు చదువుకుంటూ తప్పు చేసే పిల్లలు ఉన్నారు. ఆ తప్పు జరగకుండా ఉండడానికి ఈ మూవీ చూడాలి. అంటే ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఏ మూవీ చేసినా కానీ ఒక పాయింట్ ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ మెయిన్, తన క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఓకే. సో ఆయన ఈ సినిమాలో కూడా చాలా బాగా ఒక మంచి మెసేజ్ ఇచ్చారంటున్నారు అందరూ. జనాలకి చాలా వయసున్న పిల్లలకి చాలా మెసేజ్ ఇచ్చింది. అనాథ అంటే ఏంది అనేది మళ్ళీ ఇంకో అనాథ లేకుండా ఉండడానికి మెసేజ్. కోర్టు సీన్ నిజంగానే మీకు ఏడుపు వచ్చిందా? కోర్టు సీన్ చాలా బాగా అనిపించింది. అలాంటి దుష్ట పరిస్థితి ఎవరికి రాకూడదు. సో ఫైనల్ గా ఏమంటారు? అయితే ఖచ్చితంగా చూడాలంటారు. చాలా బాగుంది, ఫ్యామిలీ చూడొచ్చు. ఈ సినిమా చూసిన తర్వాత యూత్ లో ఏమైనా మార్పు వస్తా?
రావాలని కోరుకుంటున్నాను. ఓకే, అంటే ఒకప్పుడు సినిమాలు మెసేజ్ ఇచ్చేటట్టు ఉంది కదా, ఇప్పుడు ఈ సినిమా కూడా చాలా మంచి మెసేజ్ ఇచ్చింది, డైరెక్టర్ గారి ద్వారా చాలా మంచి మెసేజ్ వచ్చింది అని అంటున్నారు కొంతమంది చూసిన వాళ్ళందరూ. మెసేజ్ వచ్చింది, మెసేజ్ ఉంది, చూస్తే బాగుంటుంది, చూసి మారాలి పిల్లలు ఫస్ట్. ఓకే అది ఓకే, సో ఏమంటారు ఫైనల్గా ఫస్ట్ వాచ్? చాలా బాగుంది, చూడొచ్చు, ఫ్యామిలీ చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. మూవీ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఈ జనరేషన్లో అనాథాశ్రమం అనేది లేకుండా యూత్కి ఒక మంచి మెసేజ్. ఎలా అనంటే ఈ జనరేషన్లో చాలామంది కానీ పడేస్తారు చాలామంది. ఇప్పుడు ఉన్న టైంలో ఈ సిచ్యువేషన్లో మంచి మెసేజ్ ఇచ్చారు. సూపర్ ఆబ్వియస్గా ఉంది మూవీ అయితే, ఎక్సలెంట్. ఇలాంటి థాట్ వచ్చినందుకు డైరెక్టర్ గారికి అందరికీ ఐ థ్యాంక్ఫుల్. చాలా బాగుంది మూవీ అయితే. సజెషన్ ఎక్సలెంట్ ఉంది. 10/10 9 ఇవ్వచ్చు, 9.5. బాగుంది. ఏ మూవీ చూసారు? హూ am I నేనెవరు. ఓకే, చాలా బాగుంది మూవీ. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో జరిగేది మనకి విజువలైజ్ చేసి చూపించినట్టుంది. మూవీ చాలా బాగుంది, అందరూ చూడాల్సిన మూవీ. అంటే ఎందుకు చూడాలి, ఏంటి మీకు నచ్చింది? ఎందుకు చూడాలంటే ఇప్పుడు చాలామంది అంటే ఏజ్ చూసుకొని అందరూ చాలామంది పిల్లల్ని కనేసి వదిలేయడం అలా చేస్తున్నారు కదా, అది ఎక్కడికి వెళ్తుంది అనేది ఈ సినిమాలో చూపించాడు. చాలా బాగుంది మూవీ, అందరు చూడాల్సిన మూవీ. చాలా బాగుంది మూవీ, అందరు చూడాల్సిన. ఆర్ఫనేజ్ అంటే ఇప్పుడు ఆర్ఫనేజెస్ అందరూ కానీ వదిలేసి ఆర్ఫనేజెస్లో వెళ్ళి జాయిన్ చేస్తున్నారు. ఇప్పుడు అలా కాకుండా ఆర్ఫనేజెస్ లేకుండా చేయడం అనేది చెప్పి ఒక థీమ్ పెట్టారు దీంట్లో, అది కూడా చాలా బాగుంది మూవీ, నచ్చింది చాలా. నేను ఎవరు అయ్యాం, చాలా బాగుంది మూవీ. అందరు వాచ్ చేయాలి, యూత్ అందరు చూడాలి, అందరూ మంచిగా చూడాలి. చాలా సక్సెస్ సినిమాలో. మెయిన్ మీకు ఏం నచ్చింది? మెయిన్ అంటే ఇప్పుడు జనరేషన్ ఎట్లుంది అనేది మనం అందరూ చూడాలి. అది ఫస్ట్ అది అందరూ అర్థం చేసుకొని ఎట్లా ఉండాలి మనం సమాజంలో అది చూడాలి మనం. నేనెవరు. ఓకే, సో అర్థమైందా నేనెవరు అన్నది? అర్థమైందా? ఈ సమాజానికి అర్థం అవ్వాల్సిన సినిమానే అది. అవునా? ఓకే, అంటే ఫైనల్ గా నేనెవరు అన్నదానికి దొరికిందా? దొరికింది కదా, దొరికింది. ఓకే, సో ఇలా నేనెవరు అని చెప్పి చాలా మంది బయట ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? అది కావద్దనే సినిమా తీశారు కదా. ఓకే ఓకే, సో ఈ సినిమా చూసిన తర్వాత జనాల్లో మార్పు వస్తుందంటారు? మార్పు రావాలి, ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ ప్రతి సినిమాలో ఒక ఇది ఆయన లెజెండ్ యాక్టర్ కదా, తెలిసింది మన అందరికి. ఓకే, ఆ మెసేజ్ పాస్ అవుతుంది, చాలా బాగా పాస్ అవుతుంది. ఎలా ఉంది మీకు ఓవరాల్ గా సినిమా? ఫ్యామిలీతో అందరితో కలిసి చూడవచ్చు సినిమా. ఓకే, ఏంటి అసలు ఫైనల్ గా అసలు ఏంటి సినిమాలో మెయిన్? చాలా మంది బాగుంది అంటున్నారు కానీ ఏంటి అది? ఇప్పుడున్న సమాజంలో అయ్యేది అది స్టోరీ తీశారనమాట. అది కావద్దని చెప్పి సమాజంలో చదువు అని చెప్పి పోతున్నారు, చేసేది చదువు కాదు. దాన్ని కష్టపడి చదివిపిస్తున్నారు, వాళ్ళు అర్థం చేసుకోక వాళ్ళ కష్టం అర్థం కాక ప్రేమ అది అని చెప్పి తిరిగి చెడిపోతున్నారు. అది కావద్దు అని దానికి గుణపాఠం. ఓకే, సో ఎలా ఉంది కోర్ట్ సీన్? ఏదో చాలా ఏడు తెప్పించింది, చాలా మంచి బాగుంది అని అంటున్నారు ఎండ్లో. బాగుంది నిజంగా, చాలా బాగుంది. ఫైనల్ గా ఒక మంచి మెసేజ్ మూవీ అంటారా? బాగా ఏమంటారు? చాలా బాగుంది మెసేజ్. ఓకే, మస్ట్ వాచ్ అంటారా? ఆడియన్స్ కి ఏం చెప్తారు? ఆడియన్స్ అందరు చూడాల్సిన సినిమా ఇది, అందరు చూడాల్సిన సినిమా ఇది. ఆడియన్స్ ప్రతి ఒక్క థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా ఇది. థ్యాంక్ యూ. నేను మిమ్మల్ని చూడడం జరిగింది, హ్యాపీ టు సీ యు దేర్. అయితే మీరు ఈ సినిమా చేయడానికి అసలు ఇంపాక్ట్ ఎక్కడ నచ్చింది మీకు? అసలు స్టోరీ పరంగా కావచ్చు. మెయిన్ వచ్చేసి నాకు కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో తెలిసి తెలియక చాలామంది చాలా తప్పులు చేస్తున్నారు. సో ఆ ఇంపాక్ట్ నెక్స్ట్ జనరేషన్ మీద పడుతుంది. అది ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ మీద పడకుండా ఉండాలి అంటే మనం కన్ఫామ్గా ఈ మూవీ చూడాలి. సో అందుకనే ఈ ఫిల్మ్ నాకు అందుకే నచ్చింది. విత్ ఫ్యామిలీతో కలిపి చూసే సినిమా అనేది మెయిన్లీ ఇది విత్ ఫ్యామిలీతో చూడాల్సిన ఫిల్మ్. ఎందుకంటే లైక్ ఇప్పుడు యూత్ వాళ్ళు చేసే తప్పులు సరిదిద్దుకొని నాకు కరెక్ట్గా రావట్లేదు. యూత్ వాళ్ళు చేసే తప్పుల్ని చేయకుండా ఉండడానికి ఈ ఫిల్మ్ చూడాలి. ఓకే, అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అంటే చిన్నప్పుడే తప్పులు చేయడాలు అని చెప్పి అంటే స్టోరీలో కూడా అదే ఉందన్నమాట. వాళ్ళ గురించి అంటే అంటే చైల్డ్హుడ్లో జరుగుతుంటాయి కొన్ని స్టోరీస్, వాడి గురించి ఏం చెప్తారు? వాడి గురించి తీసని చెప్తారు, దాని గురించి ఏం చెప్తారు? మరి అంటే కొన్ని జరుగుతున్నాయి కదా, అంటే వాడి బేస్ తీసి అంటే చూసారా ఏంటి సంగతి అని చెప్పి. అనాథ అనేది లేకుండా రియల్ లైఫ్లో అనాథ అనేది ఉండకుండా
ఈ సినిమాని అనాథాలకి అంకితం చేసుకుంటే అనాథ అనేది వాళ్ళు ఉండకుండా అందరు కూడా పేరెంట్స్కి తల్లిదండ్రుల ప్రేమ అందరూ పొందాలనే కాన్సెప్ట్లో తీసిన సినిమా ఇది. ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ అని చెప్పుకోవచ్చు మనం. 100% ఇన్స్పిరేషన్ స్టోరీ విత్ ఫ్యామిలీతో చూడాల్సిన స్టోరీ. ఇందులో లవ్ ఉంది, ఎఫెక్షన్ ఉంది, ఫ్యామిలీ డ్రామా ఉంది, ఎమోషనల్ కూడా ఉంది. కాబట్టి అన్ని రకాల మిళితమైనటువంటి సినిమా, ఫ్యామిలీతో కంబైండ్ అందరు కలిసి చూసే సినిమా ఇది. సినిమా మొత్తానికి హైలైట్ అంటే ఏం చెప్తారు సార్? రాజేంద్ర ప్రసాద్ గారు హైలైట్ ఇక్కడ కోర్ట్ సీన్. మిమ్మల్ని కూడా చూసాము. మేము యాజ్ పర్ ప్రొడ్యూసర్గా ఒక యాక్టర్ కూడా చేసినాము. అయితే ఏదున్నా రాజేంద్ర ప్రసాద్ ఆయన కళా తపస్వి కాబట్టి ఆయన తర్వాతనే ఆయన్నే మెయిన్ హైలైట్ ఇక్కడ సినిమాకి. అంటే రాజేంద్ర ప్రసాద్ గారు చూసుకుంటే ఆయన స్టోరీస్ అనేవి డిఫరెంట్ కైండ్ ఆఫ్లో ఉంటాయి అనమాట. అంటే ఒక ఇన్స్పిరేషనల్గా ఆనర్లు చూసుకున్నట్లయితే ఆ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఉంటాయి. అంటే దీంట్లో చేయడానికి అంటే ఇంపాక్ట్ ఆయనకి ఎక్కడ దొరికింది ఏంటి సంగతి? అంటే మీరు ఆయన చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి సంగతి అని చెప్పి? ఈ స్టోరీ ఆయనకు మనం ఈ కథ ఆయనకు పంపించిన తర్వాత ఒక 3 days టైం తీసుకున్నప్పుడు ఈ స్టోరీ ఆయన బాగా చదివి దీన్ని నేనైతే న్యాయం చేయగలుగుతా, చెట్టు కింద ప్లీడర్ నేను చేసినాను, అప్పుడు చేసింది ఒక డిఫరెంట్, ఇది ఇంకొక డిఫరెంట్. ఇది ఇప్పుడున్న సమాజంలో ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ కొన్ని జరుగుతున్నాయి కాబట్టి అట్లాంటి లేకుండా, అనాథ అనేది లేకుండా, అర్పణ అనేది లేకుండా, అనాథాశ్రమాలు లేకుండా ఉండడానికి నేను చేస్తే దీన్ని న్యాయం చేయగలుగుతా అని చెప్పి సార్ను మేము అప్రోచ్ అయినాం. సార్ కూడా స్టోరీ చదివేసి ఒక 3 daysలో మాకు కంటెంట్ సార్ అగ్రి ఓకే చెప్పినారు. ఫైనల్గా మాట్లాడుకుంటే ఆడియన్స్ మీ సినిమాకి ఎందుకు రావాలి అని చెప్పి మీరు ఏం చెప్తారు లాస్ట్ ఫైనల్? ఆడియన్స్ ఎందుకు రావాలంటే మీరెవరో అని తెలుసుకోవడానికి, నేనెవరన్న సినిమా చూడడానికి ఆడియన్స్ ఇక్కడికి రావాలి. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడే చూడడం జరిగింది సార్ నేనెవరు. చూసుకున్నట్లయితే ఆ టైటిల్లో అంటే డెప్త్ అప్పుడే కనపడుతుంది. నేనెవరు అని చెప్పి మనం ఎంతగానో క్వశ్చన్ చేసుకుంటామో ఆ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి? ఫస్ట్ థింగ్, ఈ ఫిలిం వచ్చి ఒక ఆర్ట్ ఫామ్ ఫిలిం, ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిం అనమాట. కథలు చాలా రకాలు ఉంటాయి అనమాట, విభిన్నమైన కథలు ఉంటాయి. కానీ ఈ కథ అనేది ఒక న్యాచురల్ నేటివిటీ నుంచి పుట్టిందనమాట. ఒక మనిషి ఒక సొసైటీలో ఒక మనిషి ఎట్లా సర్వైవ్ అవ్వాలి. ఇప్పుడు మనం ఉన్నామండి, మనకు పేరెంట్స్ ఉన్నారు, మీకు నాకు పేరెంట్స్ ఉన్నారు. లేనోళ్ళు ఒక జీవితాన్ని ఎలా లీడ్ చేస్తున్నారు అనేది మెయిన్ ప్లాట్ అనమాట. ఒక వ్యక్తి ఎవరు లేకపోయినా సరే తనకు విల్ పవర్ ఉంటే తను ఏమన్నా సాధించగలడు, ముందుకెళ్ళగలడు, తన లైఫ్లో ఎదగగలడు. కానీ ఎదిగిన టైంలో ఎక్కడొక చోట ఒక బ్రేక్ పడుతుంది. నువ్వెవరని అడుగుతారు సింపుల్ కనిపించగానే. అలాంటిది అతని జీవితంలో ఎదురైనప్పుడు తను ఎలా ఇబ్బంది పడ్డాడు, తన ప్రాబ్లం ఎక్కడ సార్ట్. ఇప్పుడు మనకు ప్రాబ్లం వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తాం, అది ఎక్కడ ఎండ్ అవుతుంది? కోర్టులో ఎండ్ అవుతుంది. న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని ప్రతి ప్రజలు నమ్ముతారు. అట్లానే తను కోర్టుని ఆశ్రయించాడు, తనకు కావాల్సిన న్యాయం జరిగింది. అది ఎలా జరిగింది ఏంటి అనేది కాన్సెప్ట్ సార్. అయితే మీరు రాజేంద్ర ప్రసాద్ గారు మీరు క్యారెక్టర్ చూస్ చేసుకున్నారు. అంటే ఆయన క్యారెక్టర్ చూసుకున్నట్లయితే ఆ నలుగురు అంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఉంటాయన్నమాట. అదే డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్లో ఉంటాయి. అంటే ఈ క్యారెక్టర్ ఆయనైతే న్యాయం చేయగలరు, ఆయనే చూస్ చేసుకోవడం కారణం ఏంటి యాజ్ ఏ డైరెక్టర్గా? చెప్పాలంటే దీన్ని క్లియర్గా ఫస్ట్లీ అండి, ఈ సినిమాకి వచ్చి మెయిన్ పిల్లర్స్ వచ్చి ప్రొడ్యూసర్స్ అండి. ఎందుకంటే ఈ రోజున సినిమాలు చాలా వస్తున్నాయి, చిన్న సినిమాలు వస్తున్నాయి, పెద్ద సినిమాలు వస్తున్నాయి. అదేవిధంగా ఈ సినిమాని అందరితో కొత్తలతో తీసేటప్పుడు వీళ్ళతో పాటు ఒక పెద్ద వ్యక్తిగానే సినిమా చేస్తే ఈ సినిమా జనాలకు ఎక్కుతుంది అని ఆలోచించింది ప్రొడ్యూసర్స్. వాళ్ళు డిసైడ్ అయ్యి బడ్జెట్ ఇష్యూ ఆలోచించకుండా ఓకే ఇది ఒక గుడ్ ఫిలిం జనాలకు రీచ్ అవ్వాలి అని వాళ్ళు డిసైడ్ అయ్యి రాజేంద్ర ప్రసాద్ గారిని అప్రోచ్ అయ్యి, డైరెక్టర్ గారితో అప్రోచ్ అయ్యి సో పెట్టారు. ఈ రోజున మీకు తెలుసు, ఈరోజు సూర్య గారి సినిమా రిలీజ్ అయింది, మహేష్ బాబు గారి సినిమా రిలీజ్ అయింది. చిన్న సినిమాలు ఒక 2-3 వెనక్కి వెళ్ళిపోయి. కానీ ఇలాంటి టఫెస్ట్ సిచ్యువేషన్లో కూడా సినిమా ఆడించి మీరు చూసారు ఎంతమంది వచ్చారు. అంటే ఈ రోజున్న అంటే ఎలా చెప్పాలంటే ఒక కమర్షియల్ ఫిలిమ్స్ ఉన్నప్పటికీ ఒక మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాని జనాలు ఆదరిస్తారు అనే దానికి ఈ సినిమా ఎగ్జాంపుల్. ఫైనల్ మనం చూసుకున్నట్లయితే అంటే ఈ సినిమాలో అన్నీ ఉన్నాయి ఓకే. అంటే చైల్డ్హుడ్లో జరిగే కొన్ని సిచ్యువేషన్ ఉంటాయి, వాడి గురించి కూడా చూపించడం జరిగింది అనమాట. ఆ కాన్సెప్ట్ బేట్ తీసుకోవడం గల కారణం ఏంటంటే వాళ్ళు ఇన్స్పిరేషనల్ ఇద్దామనా లేకపోతే వాళ్ళు ఇలా చేయాలనా? అంటే ఇంకా సినిమా చూడడం వాళ్ళకి ఏం చెప్తారు మీరు దాని గురించి? ఎగ్జాంపుల్గా చెప్పాలంటే చాలా డిఫరెంట్ లైఫ్ స్టోరీస్ ఉంటాయండి. కొన్ని జీవితంలో కొంతమంది వ్యక్తులు ఎలా ఇబ్బంది పడతారు, వాళ్ళ జీవితాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఒక వ్యక్తికి విల్ పవర్ ఉంటే తను ఏమన్నా సాధించగలడు అనే లైన్. ఫైనల్గా సార్, ఈ ఆడియన్స్ మీ సినిమాని ఎందుకు చూడాలి, అసలు ఎందుకు రావాలి? ఈ సినిమాలు వస్తున్నాయి, పెద్దవాళ్ళు వస్తున్నారు, మీరు కొత్త వాళ్ళు, మీ సినిమా ఎందుకు చూడాలంటే మీరు ఏం చెప్తారు ఫైనల్గా? మీరు రివ్యూస్కి ఎందుకు వచ్చారు? సినిమా ముందుకు తీసుకెళ్దామని వచ్చారు. జనాలకి ఏముందో తెలియపరచడానికి ఆ సినిమాలు ఏముందో. అట్లానే మేము సినిమాలు ఎందుకు తీస్తామంటే అన్ని జోనర్ నచ్చేవాళ్ళు ఉంటారు, కమర్షియల్కి వెళ్ళే ఉంటారు, కాన్సెప్ట్ ఓరియంటెడ్కి వెళ్ళే ఉంటారు. కానీ ఒక ఫ్యామిలీతో కూర్చొని చూసే ఒక ఫీల్ఫుల్ గుడ్ ఫిల్మ్ ఇది. అందువల్ల ఈ సినిమా జనాలు చూస్తే మాకు బాగుంటుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సిచ్యువేషన్స్లో ద థింగ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ బిట్వీన్ ద టీనేజర్స్ అనే దాని పర్సెప్షన్ మీద మూవీ తీసిర్రు అండ్ ఇట్స్ వెరీ గుడ్. అంటే ఏం నచ్చింది మీ మూవీలో బాగానే?
బాగా అంటే ద థాట్ విచ్ ఈస్ దట్ ఇప్పుడు రీసెంట్ జనరేషన్లో ఏదైతే తప్పులు జరుగుతున్నాయి దానివల్ల ఎవరు సఫర్ అవుతున్నారు, ఎందుకు ఆర్ఫనేజెస్ పెరుగుతున్నాయి అనే కాన్సెప్ట్ పైన మూవీ తీశారు కదా, ఇట్స్ వెరీ గుడ్. అంటే యాక్చువల్లీ ఇది వరకన్నా ఇప్పుడు ఎక్కువ జరుగుతున్నాయి పిల్లలు తల్లిదండ్రులు. యా అంటే టు బి ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే సోషలైజ్ ఎక్కువైపోయి వాళ్ళు హై సివిలైజ్డ్ అని ఫీల్ అవుతున్నారు. సో ఆ ఆస్పెక్ట్ మీద వాళ్ళు చేసే తప్పుల వల్ల వాళ్ళ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది అనే దాని గురించి మూవీ తీశారు కదా, ఇట్స్ వెరీ గుడ్ అండ్ ఐ ఫీల్ ఇట్స్ వెరీ థాట్ఫుల్. ఓకే, అంటే ఇది చూసిన తర్వాత ఆడియన్స్లో మార్పు వస్తుందంటారా? ఆబ్వియస్లీ అండి. సినిమా ఈజ్ ద మెయిన్, ఏమంటారు, ఒక సినిమా అనేది మన తెలుగు స్టేట్స్లో కానీ ఎక్కడైనా కానీ ఒక ఫోబియా కదా. సో సినిమా అనేది ఒక చేంజ్కి ఏమంటారు, ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ వర్డ్, సినిమా అనేది ఒక చేంజ్. సో ఇట్ మే బీ ఇన్ ద చేంజ్. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వస్తే ఆయన ఇదివరకు ఆ నలుగురు కానీ ఆయన చేసిన ప్రతి సినిమాలో ఒక మోరల్ ఉంటుంది. అవునండి. సో ఆడియన్కి ఒక మెసేజ్ ఇస్తూ ఉంటారు. అవును. అలాగే ఇప్పుడు ఇది రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన సినిమాలో ఒక మోరల్ ఉంది, ఒక ఇది ఉంది అంటున్నారు. ఆబ్వియస్లీ రాజేంద్ర ప్రసాద్ గారు అనే వాళ్ళే ఒక వెస్టాలిటీ యాక్టర్, తర్వాత ఒక మోరల్స్ అండ్ ఎథిక్స్ ఉండే యాక్టర్ కాబట్టి ఆయన చేసే ఆయన క్యాస్ట్ అయిన ఏ ఒక్క సినిమా అయినా చాలా బాగుంటుంది. అండ్ ఇందులో కూడా లాస్ట్కు ఆయన యాజ్ ఎ లాయర్గా పోర్ట్రే చేసిన రోల్ కూడా చాలా బాగుంది. ఇట్స్ వెరీ వర్త్ ఇట్. ఓకే, సో రాజేంద్ర ప్రసాద్ గారు చాలా బాగా చేశారంట. యా ఎవ్రీవన్ అందరు క్యాస్ట్ అండ్ క్రూ. ఓకే, ఐ జస్ట్ ఫీల్ ఫైనల్గా ఏమంటారు ఆడియన్స్కి? ఫైనల్ ఏమంటారు, ప్లీజ్ కమ్ అండ్ వాచ్ నేనెవర్ ఇన్ యువరెస్ట్ థియేటర్స్. చూడాలంటారు? ఆబ్వియస్లీ ఇట్స్ అ మస్ట్ వాచ్ ఫిలిం. యా, థ్యాంక్ యూ.